పార్టీ ఫిరాయింపులపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం పార్టీ మారానన్న ఆరోపణలు ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్కు కలిసినట్లు తెలిపారు. ఆయన స్వార్థం కోసం పార్టీ మారినట్లయితే చెప్పుతో కొట్టాలన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచింది నిజమే అని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. రకరకాల కారణాల వల్ల కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ గుట్టుపడుతుంది. ఈ 5 ఏళ్ళు మనం పట్టించుకోకపోతే తుమ్మచెట్టు మొలుస్తుంది, గడ్డి మొలుస్తుంది. వందలాది కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అడిగాను. మనం 200 కోట్ల రూపాయలతోటి రకరకాల సమస్యలు, రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి. కాబట్టి పోలాండ్ షో ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పోలాండ్ షో ముఖ్యమంత్రి కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచినాను సాంకేతికంగా. స్పీకర్ గారు అడిగితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏం తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు రేపటి రోజు. ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగిన ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అడిగిన కూడా ఇస్తున్నాడు. కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే చెప్పుకొట్టండి. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయలేదు. ప్రజల కోసం మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష జరిపారు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించారు. ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగిందా? కీలకమైనటువంటి భేటీ అందుకే జరిగిందా? ఎటువంటి కార్యాచరణ దిశగా, అంటే ఎలాంటి దిశానిర్దేశం చేశారు కేసీఆర్ అందరికీ కూడా? రమణ, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి, సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందని చెప్పేసి నాయకులకు ఒక దిశానిర్దేశంతో పాటుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పటికే డివిజన్ల వారీగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నారు కదా, ఆ కలిసినప్పుడు ఓటర్ల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి, ఏమని అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనకు సంబంధించి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం ముగిసింది. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వారితో పాటుగా డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఈ యొక్క సన్నాహక సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ నాయకులతో చర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు అవుతుంది కాబట్టి, సో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ట పాలనగా చూస్తున్నారు, ప్రజలు విసుగు చెందుతున్నారు, అన్ని విషయాలు కూడా నాకు తెలుసు, నేను గమనిస్తూనే ఉన్నాను. సో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు నేను ఆరా తీస్తున్నాను. సో ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటున్నాను. సో ప్రస్తుత పరిస్థితులు చూసినా, పరిణామాలు చూసినా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే మన జైత్రయాత్ర కొనసాగాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతోటి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా మీరందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి
వచ్చినటువంటి నాయకులకు దిశానిర్దేశం చేశారు మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పాలనపైన ప్రజలు విసిగి చెందారు కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. సో అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, విస్తృతంగా ఇంటింటికి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు హామీలు ఎన్ని నెరవేర్చింది, నెరవేర్చాల్సిన హామీలు ఇంకా ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయడంతో పాటుగా సలహాలు సూచనలు చేశారు. సో ఇక దాంతో పాటుగా ఇప్పటి వరకు నిర్వహించినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ప్రచారం ఏ విధంగా సాగింది, సో డివిజన్ల వారీగా సాగినటువంటి ప్రచారాన్ని ఆయన రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ తర్వాత ఇంకా ఏం చేయాలి మనం అనే విషయాలు కూడా సలహాలు సూచనలు నాయకులకి కేసీఆర్ చెప్పారు. సో ముఖ్యంగా కార్నర్స్ మీటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి గులాబీ దళపతి కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సో దాంతో పాటుగా ఇప్పుడు ఈ యొక్క నిరుద్యోగుల అంశం చాలా కీలకం కాబట్టి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వివరించాలి, చెప్పాలని చెప్పేసి కూడా నాయకులకు ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకైతే సమాచారం. దీంతోపాటు ముఖ్యంగా బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి బస్తీలో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా బస్తీలో ఇండ్లు లేని వారికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వారికి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చింది. సో ఆ విధంగా ఓట్లు దండుకుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇంతవరకు ఏ ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదు హైదరాబాద్లో. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఇళ్ళే హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి, సో ఈ అంశాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ చెప్పారు. సో వారందరూ కూడా ఇక సమావేశం ముగిసింది కాబట్టి మరి కాసేపట్లో అందరూ హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు. సో వచ్చిన తర్వాత అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. రేపటి నుంచి విస్తృత ప్రచారం చేస్తారు. రేపు ఇక్కడ మనకి హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది కూడా సక్సెస్ చేసి దాని తర్వాత ఈ అంశాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బస్తీ దవాఖానాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా బస్తీలు ఉంటాయి కాబట్టి 6 డివిజన్లు కూడా బస్తీలు కాబట్టి ఆ బస్తీలలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ బస్తీలలో ఇప్పుడు ఆనాడు బస్తీ దవాఖానాలు తీసుకొచ్చాము. సో ఇవాళ డాక్టర్స్ కూడా రమణ సైదులు మీ మాట కట్టొచ్చా? ఏం లేదు అంటే కేసీఆర్ అంటే స్టార్ క్యాంపైనర్ల జాబితా ఒకటి రిలీజ్ అయింది. అందులో ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేస్తారు అన్న టాక్ కూడా నడిచింది. అఫ్కోర్స్ ఆ తర్వాత చెయ్యరు అనే టాక్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుత ఇవాల్టి మీటింగ్లో ఆ విషయాలకు సంబంధించి ఏమైనా చెప్పారా? అండ్ ఆయన కూడా ప్రచారం చేయబోతున్నారా? రమణ, అయితే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఏముల ప్రశాంత్ రెడ్డి, సో సబితేందర్ రెడ్డి, అదేవిధంగా సత్యవతి రాథోడ్, వీళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రచారానికి వస్తే బాగుంటుందని సలహా చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఈ యొక్క సన్నాహక సమావేశంలో. అయితే ఈ కేసీఆర్ దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఆ విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పేసి ఆ యొక్క సన్నాహక సమావేశంలో నాయకులకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రచారానికి వస్తే బాగుంటుంది సార్, మీరు వస్తే బాగుంటుంది. సో ప్రజలు కేసీఆర్ను చూడాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏదో ఒక రోజు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క సన్నాహక సమావేశంలో మంత్రులు కేసీఆర్కి సలహా చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఆయన నవ్వి రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా నేను వస్తాను, మీరైతే ఫస్ట్ ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఓటర్ని కలవండి, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు వివరించండి, సో సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అడుగులు వేయండి అని చెప్పేసి వారికి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. సో ఈ సమావేశం దాదాపుగా 40 నిమిషాల పాటు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అనేక అంశాలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా అంటే ఆనాడు రైతులు పడ్డటువంటి ఇబ్బందులు కానీ ప్రస్తుతం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వీటిని కూడా తెలియపరిస్తే రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే మన జైత్రయాత్ర కొనసాగాలి. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇక్కడి నుంచే జైత్రయాత్ర కొనసాగాలి కాబట్టి సో అందరూ కష్టపడి పనిచేసి జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు. వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, తాము బీజేపీకే ఓటు వేస్తామని అంటున్నారని తెలిపారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా
అభివృద్ధి మాత్రం లేదని దీపక్ రెడ్డి చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానంటున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి యొక్క ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బోరబండలో యొక్క ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు వచ్చింది, దాని తర్వాత అభివృద్ధి కూడా జరగలేదని చెప్పి కూడా పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు యొక్క ప్రచారంలో ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందో మనతో పాటు లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు ప్రచారంలో ఎలా మీకు దీనికి సంబంధించి స్పందన వస్తుంది? నేను లాస్ట్ బిఫోర్ ఇయర్ 2023లో కూడా కాంటెస్ట్ చేసినప్పుడు ఈ విధమైన స్పందన కొంచెం తక్కువ ఉండే, బట్ అంటుండే. కానీ ఇప్పుడు ఈసారి వాళ్ళే పిలిచేసి వాళ్ళే మేము ఈసారి వేస్తామని ఎందుకంటే వాళ్ళు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది. ఏ డెవలప్మెంట్ చేస్తా అనేది అనేది ఏం చేసింది అనేది వాళ్ళకి క్లియర్ అవగాహన ఉన్నది. అంతకంటే ముందు 10 years ఉన్న మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే సేమ్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏం చేసిన అనేది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీ ఏరియాకి వచ్చారు, మీరే వచ్చారు కదా, కింది చూడండి, ఇదంతా వాటర్. ఇది ఒక్కసారి వెనక చూస్తే మీకు ఇదంతా కూడా మీరు ఏదో నీళ్ళు అనుకుంటుండొచ్చు, ఇదంతా డ్రైనేజ్ వాటర్. వాళ్ళు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? వీళ్ళకి ఏం చెప్పారు? డ్రైనేజ్ లేకుండా చేస్తాం, ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తాం, వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాము, రోడ్స్ వేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కొన్ని ఏరియాలలో హైటెన్షన్ వైర్లు పోతాయి, అన్నీ తీపిస్తాం. ఎన్నో వాగ్దానాలు చేసారు. ఏదన్నా ఒక్కటైనా చేసినట్టు చూపించమనండి. ఏదో ఒక్కటి చేసినా మనం ఒప్పుకోవచ్చు, కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏం చేస్తే మంచిగా ఉంటుందని. లేకపోతే ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ వచ్చి వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం చేయాలనో అది చేసేస్తారు. ఇంతకుముందు ఏమవుతుండే వేరే ప్లేస్లల్లో. సో నేను మళ్ళీ ఓటర్లకు మీ తారా విజ్ఞప్తి చేసుకునేది, మీరే చూస్తున్నారు, వాళ్ళే జనాలు బయటకు వచ్చేసి మాకు ఏ విధమైన స్వాగతం పలుకుతున్నారు అనేది. ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు మళ్ళీ ఆలోచించుకోవాలి. వాళ్ళు వచ్చిన మేమైతే ఫైట్ చేస్తాం, మీరు వచ్చి ఒక సీట్తోనే ఏం చేస్తారని అనుకుండొచ్చు. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే వేరే పార్టీలలో కూడా మరియు గలమెత్తుతాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంల మీద అసెంబ్లీలో గలమెత్తడానికి నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇక బీజేపీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ఇక్కడ గవర్నమెంట్ కూడా లేదని చెప్తున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? మాకు సపోర్ట్ చేస్తే మేము గెలిస్తే ఇక్కడ ఫైట్ చేయొచ్చు కదా అసెంబ్లీలో అనేది మా యొక్క ఉద్దేశం అంతవరకు. అయితే ప్రజలకు కాదు, గవర్నమెంట్కి కూడా ఒక బుద్ధి చెప్పినట్టు అవుతుంది. మనం పని చేయకుంటే మనకు ఏ విధమైన శాస్తి కలుగుతుంది అనేది ప్రజలు ఈ విధంగా తెలియజేయాలనే ఒక మనవి. అయితే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేస్తాను ఓట్లు వేయించుకున్నారు, ఏం జరిగింది? డెవలప్మెంట్ కాలేదు. కనీసం మేము వస్తే ఫైట్ చేస్తాం కదా, లేదంటే సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్ రావాల్సి వస్తే దాంతో కూడా మేము డెవలప్మెంట్ చేస్తానికి ఆస్కారం ఉంది కదా అని తెలియజేసుకుంటున్నాం. మోడీ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్, మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ ఏ మైనార్టీస్కో ఏ హిందూస్కో కాదండి చేసినది, అందరికీ భారతీయులందరికీ తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలు మైనార్టీస్ అందులో ముఖ్యంగా ఆలోచించాలి. ఒక ఎంఐఎంతో పట్టుకొని వాళ్ళని ఓట్లను అమ్ముకుందామని చూస్తున్నారు. కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయాల్సిందా మీ అందరినీ కోరుకుంటున్నారు. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? మీరే చూస్తున్నారు ఎక్కడికి పోయినా ఈ విధమైన స్పందన ఉన్నది, మంచి స్పందన ఉన్నది. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు ఏ వాగ్దానాలు చేసింది ఎక్కడ లేదు. నేను ఏం చెప్తున్నా వాళ్ళకి, మీ దగ్గరికి ఇప్పుడు ఏదో ఓట్ల గురించి పైసలు తీసుకొని వస్తారు, దాన్ని తీసుకోవాలి. మీరు కంపల్సరీ ఆ పైసలు తీసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మోడీ గారికి సపోర్ట్ చేయాలి, కమలం పువ్వుకు సపోర్ట్ చేయండి. ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు చాలా వరకు కిషన్ రెడ్డి గారు ఆయన ఎంపీ ఫండ్స్ నుంచి కట్టించారు, బోర్వెల్స్ వేయించారు. ఈ పక్కన ఇక్కడ ఈ ఏరియాలో బోర్వెల్స్ వేయించారు, వాటర్ లేదని వాళ్ళు ఒక అర్జీ పెట్టుకుంటే. మళ్ళీ చెప్పేది, మా దగ్గర ఉన్న శక్తి ఉన్నంత వరకు ఎంపీ లాడ్స్ నుంచి మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాము. కానీ దానికంటే ఎక్కువ ఫైట్ గవర్నమెంట్ చేయాలంటే మాలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపించండి, మేము ఏం చేస్తామో చేసి చూపిస్తాం వాళ్ళకి. మొత్తానికి చూస్తే ఇక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ప్రచారంలో తమకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యొక్క ఓటర్లు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే తనను గెలిచి అసెంబ్లీకి పంపిస్తే కేంద్రం నుంచి యొక్క ఫండ్స్ కూడా తీసుకువచ్చి ఇక్కడ బీజేపీకి సంబంధించిన యొక్క ఎమ్మెల్యే గెలిచిన దాని తర్వాత పూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి కూడా బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. టీడీపీ నేతలకు ఎక్కడా అన్యాయం జరగలేదన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు ప్రజలెవరూ నమ్మవద్దన్నారు. కూటమి నాయకులకు అండాదండగా ఉంటున్నారని, తమ గ్రామాల అభివృద్ధికి ఏది కావాలన్నా స్పందించి తక్షణమే పనులు చేస్తున్నారన్నారు. ఆయన సొంత ఖర్చులతో కొన్ని చోట్ల ఎంతోమంది గ్రామ పట్టణాభివృద్ధికి సహాయపడ్డారని, అలాంటి నాయకుడి మీద నిందలు వేస్తే మేము ఊరుకోబోమంటున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ మొత్తం ఉమ్మడి కూటమి కిందకి ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కొంత తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడుగు చేసుకుందాం. ఎమ్మెల్యే గారి పరిపాలన ఏ విధంగా ఎదురుకెళ్తుందంటారు? ఎమ్మెల్యే గారు కూటమి అభ్యర్థిగా గెలుపొందిన కాడి నుంచి కూడా ఆయన ఎంతసేపు ప్రజాసేవ, ఏ రోడ్డు వేద్దాం, ఏం చేద్దాం అని ఆయన తాపత్రయపడతాం. అలాగే కూటమి నాయకులు కూడా తెలుగుదేశం అని, బీజేపీ అని, జనసేన అని అందరికీ కూడా ఎవరొస్తే వాళ్ళకి ఏ పని కాల్సిన ఆయన ఎమ్మటే చేయటం, పంపడం జరుగుతుంది. ఎవరు కూడా ఎమ్మెల్యే గారు ఈ పని చేయలేదన్న దాఖలాలు లేవు. అలాంటి దాఖలాలు లేకపోయినా సరే కొంతమంది తప్పుడు మీడియాల్లో ఆయన మీద వేరే ప్రచారం చేస్తాం, ఇక్కడ ఏదో తెలుగుదేశం జనసేనకి ఏదో గ్యాప్ ఉందని గొడవలు ఉన్నాయని సృష్టించడం. మా మధ్య ఏ గొడవలు లేవు, కావాలని గొడవలు సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద ఎంత మంచి పని చేసినా సరే ఆయన మీద బురద చల్లాలని చూడడం. టీడీపీకి సంబంధించి ఈ కూడా పదవులు ఇవ్వట్లేదు, అక్కడ ఓన్లీ ఎలా జరుగుతుందని చెప్పండి, రూమర్లు కూడా వస్తున్నాయి. అసలు ఏంటి డెవలప్మెంట్ మీద? అది హైకోర్టు ఏపీపీ ఉందండి, మామూలుగా సోమరాజు గారు అని, ఆయన తెలుగుదేశానికి, మా తెలుగుదేశానికి ఇచ్చారండి. తర్వాత గుడు ఏపీపీ శివరామకృష్ణ గారు అన్నదాన్ని తెలుగుదేశానికి ఇచ్చారండి. పెంటపాడు వాటర్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఓసీ అధ్యక్షులు ఎక్కువైనా సరే బీసీకి ఇచ్చిన చైర్మన్ బొత్స శ్రీనివాస్ గారండి. బీసీకి ఇచ్చారండి వాటర్ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ బొత్స శ్రీనివాస్, తెలుగుదేశానికి ఇచ్చారండి. అలాగే ఎక్కువ నామినేట్ పోస్టులు అనగా దేవస్థానాలైనా సరే, సొసైటీలు కూడా ఒక రెండు సొసైటీలు 7 సొసైటీలు తెలుగుదేశానికి ఇచ్చారండి. 5 జనసేన తరపున తీసుకుని కూటమికి బీజేపీకి ఒకటి ఇచ్చారండి. అలాగే మార్కెట్ యార్డ్లో డైరెక్టర్లు అయినా సరే, దేవస్థానాల్లో డైరెక్టర్లు అయినా సరే సమానంగానే తీసుకున్నారండి. వీరిద్దరి మధ్యన విభేదాలు ఏమీ లేవండి. ఇదంతా మీడియా లేకపోతే వైసీపీ వాళ్ళు కుట్ర తప్ప వేరే కుట్ర ఏమీ లేదు. ఏ ఏరియాకి వెళ్ళినా ఎవరు బాధల్లో ఉన్నా సరే ఆయన సొంత డబ్బులతో ఖర్చు చేసి ఎదురుకే వెళ్తున్నారు. అది స్వార్థంగా ఉన్నదని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. అది ఏంటారు, దాని మీద మీరేమంటారు? టీడీపీ సర్పంచ్ అయినా సరే నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గారు నాకు మా గ్రామంలో మాకు వాటర్ అంతలేదండి, మాకు ఇది పైప్ లైన్ కావాలని అంటే పైప్ లైన్ వేయడం జరిగిందండి. పైప్ లైన్ ఇదివరకు 160 కలెక్షన్లు ఉండేయండి, ఇవాళ 415 కలెక్షన్లో ఇంటింటికి పైప్ లైన్ ఇప్పించారండి. ఆయన వెంటనే ఆఫీసర్లో ఫోన్ చేసి నువ్వు వెంటనే యాక్షన్ తీసుకుని పైప్ లైన్ వేయాలని చెప్పారండి. మళ్ళీ నాకు కరెంట్ లేకపోతే నైట్ కరెంట్ లేకపోతే ఇబ్బంది పడిపోతుంటే మేము బాబుజీ గారు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఆ ఎమ్మెల్యే గారు కూడా వెంటనే దాన్ని స్పందించి ఆఫీసర్లకు వెంటనే ఎలక్ట్రికల్ ఏఈకి చెప్పడం జరిగిందని చెప్పి మా ఊరు మారంపల్లి 6లో 50 లక్షల రూపాయలు కరెంటు 3 ఫేజ్ కరెంట్ వేయించారండి. జనసేన ఉన్న టీడీపీ ఉంది, బీజేపీ ఉంది మా ఊర్లోనే. నాకు ఫోన్ చేసి తమ్ముడు మీకు మీ ఊరు గ్రామానికి 10 లక్షలు ఇస్తున్నాను, నువ్వు ఎక్కడ ఏం చేసుకుంటావు చేయి, సీసీ రోడ్లు మాత్రం వేయాలి, నువ్వు కంపల్సరీ చేయాలి, వర్క్ చేసుకో అని చెప్పారండి. ఆయన నేను టీడీపీ సర్పంచ్, నాకు చేయటం ఏంటంటే జనసేన చేయొచ్చు కదా, ఆ భేదం లేదండి. మా విషయంలో బాగా చేస్తున్నాను నేను. అంటే కూటమి దాంట్లో బాగానే ఉందంటారా? చాలా బాగుంది, స్వార్థపరంగా ఉంది. లేదండి, మా విషయంలో బాగా చేశారు. మా గ్రామానికి వచ్చాక బాగా చేశారు. నేను టీడీపీ సర్పంచ్ అయినా సరే జనసేన టీడీపీ అని భేదం లేకుండా మాకు చేసి పెట్టారు. ఈ వరకు కూడా గ్రామానికి అభివృద్ధి కాలం చాలా చేసినాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ సొంత నిధులతో సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే స్వార్థంగా కాదని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా వేస్తుంది. కెమెరా పైన దుర్గాప్రసాద్తో సతీష్, రాజ్ న్యూస్, తాడేపల్లిగూడెం. వెల్కమ్ బ్యాక్. బెజవాడ ఎంపీ కేసినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. 50 లక్షలు ఒకసారి ఇలా 3 దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చారన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందామని, బ్యాంక్ ద్వారా ఎంపీ పిఏ మోహన్కు ట్రాన్స్ఫర్ జరిగిందని, నిజమే గెలవాలంటూ తన మొబైల్ స్టేటస్లో పెట్టారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వారికి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తాను కోవట్లకు పదవులు ఇవ్వనని, డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు ఎంపీ. ఎవరి పంచం చేరారో అందరికీ తెలుసన్నారు. అయితే ఇక ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి అంశంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు అధిష్టానం ముందుకు ఇద్దరు రావాలంటూ పిలుపునిచ్చారు. ఇద్దరిని
పార్టీ ఆఫీస్కు పిలిచారు పల్లా శ్రీనివాస్. మనస్తత్వాలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఆ రోజు మీరందరూ కూడా చెప్పడం జరిగింది. 43 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తలు కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఆలోచన నేను అధిష్టాన వర్గానికి నేను లింకాల్సిన తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేనేమీ చేయలేదు. ఏది చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే చేస్తాను. ఏవి కంప్లైంట్ చేసినా మంచిదే కదా, విషయాలు బయటకు వస్తాయి. త్వరలో నిన్నే చూసాం, కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎవరి పేరు చెప్పాలి చెప్తున్నా కదా, స్వామిదాసు అన్నారు. అవినాష్ నాయకత్వంలో కొంతమంది కోవర్ట్లు, కొంతమంది వైసీపీ నాయకులు, కోవర్ట్లు వైసీపీ నాయకులు, కోవర్ట్ల మీద అధిష్టానం యాక్షన్ తీసుకుంటుంది, వైసీపీ నాయకుల మీద మా నాయకులు కార్యకర్తలు. మనం మీరు చూసారు, గుర్తుందో లేదో, మా నాయకులకి ఎంత ఇది ఉంటుందంటే, దేవినేని అవినాష్ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్కి ఇక్కడికి వచ్చారు. మొదటి రోజు రావద్దురా బాబు, నువ్వు ఎందుకు ఇక్కడ రావద్దని మా నాయకులు కార్యకర్తలు మర్యాదనే చెప్పారు. రెండో రోజు రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఏం జరిగింది? మా నాయకులు కార్యకర్తలు ఊరుకోలా. ఏమేమి జరిగినాయో ప్రెస్కి తెలుసు, మీరు వేయకపోయినా అందరికీ తెలుసు. ఎంత వణుకుతా భయపడతా వెళ్ళిపోయారో కూడా తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇటువంటి పిచ్చి చేష్టలు చేసుకుని ప్రజా జీవితం మిస్ అవుతున్నారు. రెండోది, మొన్న ఈ మధ్య జరిగిన మున్సిపల్ సమావేశం, తిరువూరు మున్సిపల్ సమావేశం ఏ విధంగా జరిగిందో మీకే తెలుసు. కోవర్ట్లు అనేది అక్కడే మా దగ్గర ఉంటా. నిజంగా ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్నాడన్నా మాతోనే ఉన్నారు. 8 మంది 10 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే, ఆ తీర్మానాన్ని కూడా దొంగ తీర్మానం చేసిన పరిస్థితులు మీకు తెలుసు. ఫోటోదారాలతో సాక్ష్యాలు ఉన్నాయి. ఈ కోవర్ట్లు ఎవరో మీకే తెలియాలి. ఇంతకన్నా కోవర్ట్లు ఎవరో మీకు అర్థమవుతుందా? తప్పకుండా మనకు ఒక గౌరవం ఇచ్చిన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఏదన్నా కూడా మేము వినం, మేము సహించం. అది కోవర్ట్లు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు. బ్రేకింగ్లో చూస్తున్నాం. బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. 50 లక్షలు ఒకసారి, ఇలా 3 దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చారన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందామంటూ బ్యాంక్ ద్వారా ఎంపీ పిఏ మోహన్కు ట్రాన్స్ఫర్ కూడా జరిగిందని, నిజం గెలవాలి, నిజమే గెలవాలని తన మొబైల్ స్టేటస్లో పెట్టారు ఎమ్మెల్యే కొలికిపూడి. ఎమ్మెల్యే కొలికిపూడికి ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వారికి పదవులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. తాను కోవర్ట్లకు పదవులు ఇవ్వనని, డబ్బులకు పదవులు ఇచ్చేవాడిని కాదన్నారు ఎంపీ. ఎవరి పంచం చేరారో అందరికీ తెలుసన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, యాక్చువల్గా ఏమిటి పంచాయతీ, అలాగే ముఖ్యంగా లోకల్ లీడర్స్ లోకల్గా ఎలాంటి టాక్ నడుస్తోంది, ఏమంటారు అసలు? అలాగే అధిష్టానం కూడా ఇద్దరిని పిలిచింది. రమణ, ఇక ఎన్టీఆర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ అందుకున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీ ఎంపీ వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా అయితే కనుక ఇక ఒక రకమైనటువంటి రాజకీయ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక కేశినేని చిన్ని వర్సెస్ కొలికిపూడి శ్రీనివాస్ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో నుంచి కూడా ఇటు కొలికిపూడి శ్రీనివాస్ పై కూడా అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే, అలాగే ఇటు తిరువూరు నియోజకవర్గంలో 2 వర్గాలుగా చీలినటువంటి పరిస్థితుల్లో అధిష్టానం ఒకసారి పిలవడం, అదేవిధంగా ఈ యొక్క వీరి ఇద్దరికి మధ్య కూడా ఒక సంధి అనేది కూడా ఏర్పాటు చేసి
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్ళాలి. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు గ్రూప్ రాజకీయాలకి తెరదించొద్దు అంటూ, ఏదైతే తెరలేపొద్దు అంటూ కూడా ఇటు అధిష్టానం సైతం కూడా సీరియస్ అవడం, దీనికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం అయితే కనుక వాతావరణం చల్లబడినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా హీట్ ఎక్కినటువంటి పరిస్థితులు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేసినటువంటి ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు. కేశినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చాము అంటూ కూడా చేసినటువంటి యొక్క పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా నియోజకవర్గమే కాదు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ దీనిపై అయితే కనుక కేశినేని చిన్ని వద్దకు అయితే కనుక తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ రోజు కేశినేని చిన్ని తిరువూరులో పర్యటించడం, ఆ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సైతం కూడా హాజరు కాకపోవడం, దూరంగా ఉండడం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఇటు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో ఆ టీచర్లకే ఇచ్చారా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు, ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోవైపు ఆ కేశినేని చిన్ని మాత్రం ఏదైతే వైసీపీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకి మేము పదవులు ఇవ్వము అంటూ కూడా తేల్చి చెప్పడం కూడా జరుగుతా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ 5 కోట్ల వ్యవహారం అనేది కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో రేపు అయితే కనుక రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే కనుక ఇద్దరిని పిలిచి దీనికి సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ సంతోష్.